సపోర్టుగా ఉంది. రైతుల దగ్గర ఉన్న పంట అంతా కూడా ఇలా గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఇక్కడ వచ్చే డ్రైవర్లు ప్రైవేట్ వాళ్ళతోటి మధ్యవర్తిగా ఉంది. వీళ్ళకి నెట్టుకోకుండా చేయాల్సిన బాధ్యత బోర్డు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బోర్డు వాళ్ళే మేమేం చేయలేము, మా వల్ల రాబడతాము. పెట్టిన బెయిల్లో 30 బెయిలు కొన్నారు. ఇంతకన్నా మేము రైతులందరూ కలిసి మీ సమస్య తెలియజేయడం వచ్చారు. మాట్లాడండి. వాటిలో 50% క్లోజ్ రేట్ 50% కంపెనీ వాళ్ళే లోక్ రేట్ ఉండేదాన్ని పెట్టారు. ఆ పెట్టే కూడా లెమన్ టైప్ ఉంటే మంచి కలర్. ఆ లోక్ రేట్ ఏంటో 160 ఉంటుంది. వచ్చింది పోయినసారి కష్టం నెక్స్ట్ తగ్గించి మంచి స్కూల్లో కొనలేము. 150 అని రేట్ చెప్పలేదు. కంపెనీలు లేవు కొనేవి కూడా. కంపెనీలు వచ్చాయి మేడం. అయిపోయింది మేడం. మార్కెట్ అయిపోయింది. రైతు ఉండేదంతా లో గ్రేడ్ గ్రీన్. దానికోసం నేను ఇప్పుడు ఒక టాప్ ఫోన్ చేస్తాను. ఆర్ఎం గారు చూసిన బ్రాండ్ అప్పుడు మాట్లాడతాను. దాన్ని సప్తాలు రాస్తారు. మాట్లాడుతుంది మీరు కూడా మధ్యవర్తిగా కూర్చోవాలని అభిప్రాయం మేడం. బోర్డు వాడు అలాగే రైతులు బయర్స్ విషయం నేను మాట్లాడతాను. మీరు ఆర్ఎం వస్తున్నారన్నారు కదా, మాట్లాడండి. ఏం దాని మీద ప్రోగ్రెస్ ఏమొచ్చిందా చూద్దాం. లేదంటే మీరు అన్నట్టు మనం మీటింగ్ అన్ని దిక్కుల కానీ ఇప్పుడు మాకేంటంటే ఎక్కువ మా ఉత్పత్తి మాట్లాడుకోవాలని మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? 10 మంది వచ్చాం కదా బయటికి. బయటకు వచ్చి మాట్లాడేస్తే కూర్చోండి మేడం గారు. మాది లింగసముద్రం మండలం మానకొండపేట గ్రామం. మాది క్లస్టర్ వచ్చేసి 7వ క్లస్టర్. బోర్డు నెంబర్ వచ్చేసి 27. పొగాకు రైతులకి ఈరోజు యాక్షన్ లేక 970 బేళ్లు వచ్చాయి. వాటిలో ఫస్ట్ రౌండ్లోనే 100 బేళ్లు యాక్షన్ చేస్తే దాంట్లో 30 బేళ్లు కొనుగోలు చేశారు. 70 బేళ్లు లో గ్రేడ్ బేళ్లు నో బిడ్ పడ్డాయి. దాని గురించి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ పై అధికారులకి మాకు లో గ్రేడ్ పొగాకి సరసమైన ధర కల్పించాలని కోరుతూ ఈరోజు ధర్నా చేస్తూ సబ్ కలెక్టర్ గారికి మరియు ఇతర బోర్డు అధికారులకు ఒక మెమోరాండం సమర్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ 6వ క్లస్టర్లు 160 కూడా లో గ్రేడ్ అసలు మేము కొనలేము. ఒక బోర్డు ఒక కంపెనీ వాళ్ళు కూడా లో గ్రేడ్ కొనేదానికి ఎవరు రావట్లేదు ముందుకి. మీరు మంచి పొగాకు తీసుకుంటే కొనిస్తామని సూపరింటెండెంట్ గారు చెప్పినందువల్ల 160 రూపాయలకు కూడా మేము కొనుగోలు చేయలేమనే పరిస్థితికి బోర్డు వచ్చింది. కాబట్టి బోర్డు మాకు మధ్యవర్తిగా ఉండాల్సిన బోర్డే చేతులు ఎత్తేసినప్పుడు మేము ఇంకెవరు చెప్పుకోలేక నిరసనగా ధర్నా చేసి ఇప్పుడు బయర్లని బోర్డు తీసుకొచ్చి రైతులతో సమావేశం నిర్వహించి చేయాల్సిందిగా కోరుకుంటూ ధర్నాకి వచ్చి సబ్ కలెక్టర్ గారికి వినర్పించి సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు కూడా ఈ లో గ్రేడ్ కొనుగోలు చేసే విధంగా చర్య తీసుకోవాలని మేము విన్నవించుకుంటూ ఈ ధర్నా జయప్రదం చేసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఎం సిఐటి వాళ్ళు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్ కలెక్టర్ వినతిపత్రం ఇవ్వాల్సిందిగా కోరుకుపోతున్నాం. నా పేరు మేకనపల్లి శ్రీనివాసులు, మాలకొండరాయనిపాలెం. ఈరోజు క్లస్టర్లు కొండసముద్రం, మాలకొండరాయనిపాలెం 2 కలిపి ఈరోజు క్లస్టర్లు. కాబట్టి 2 గ్రామాల వారు సంయుక్తంగా 2 గ్రామాలు కొండసముద్రం మాకు 2 గ్రామాల రైతులు ఒక ధర్నాకి దిగి మాకు రైతులకి న్యాయం జరిగే వరకు బోర్డు ఆపుకునేదానికి సిద్ధంగా ఉన్నామని మేము మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర్లు మాలకొండరాయనిపాలెం కొండసముద్రం క్లస్టర్లో ఇవాళ బోర్డు 6వ క్లస్టర్ జరుగుతున్నది. 6వ క్లస్టర్కి గాను 170 బేళ్లు కొంటే కొనుగోలు జరిగితే దాంట్లో 70 బేళ్లు కొనుగోలు చేశారు. 100 బేళ్లు నో బిడ్లు పెట్టున్నాయి. మేము లో గ్రేడ్ ఎందుకు కొనలేదంటే 120 రూపాయలకు నో బిడ్. ఇప్పుడు మామూలుగా 210 రూపాయలు బిడ్డింగ్ తక్కువ లేని సమయంలో కూడా 160 రూపాయలు పెట్టారు. 160 రూపాయలకు కూడా నాకు లో గ్రేడ్ పొగాకు అనేది కొంటాం లేదు.
160 రూపాయలు కొనుగోలు చేయాలి కదా, లేకపోతే 160 రూపాయలు వీళ్ళు ఎందుకు పెట్టాలి? పెట్టకూడదు కదా. 200 రూపాయలు 200 రూపాయలు 10 రూపాయలని 160 రూపాయలు తగ్గించాడు. తగ్గించినప్పుడు కొనుగోలు చేయాలి కదా. లోకేట్ పోవాకని వాళ్ళు లోకేట్ పోవాక కొంటాంలే, అందుకని మేము ధర్నా చేస్తున్నాం.